నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే, చాలా మంది అడుగుతుండే క్వశ్చన్ ఏంటి అంటే, గ్రే హెయిర్ వచ్చేస్తుంది మేడం. అంతే కదండి. గ్రే హెయిర్ అనేది ఇదివరకు రోజుల్లో కంపేర్ చేస్తే 50+ 40+ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు ఏంటి 13-14 ఇయర్స్ నుంచి కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది. రీజన్స్ ఏదైనా కావచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ హెరిడిటరీ అవ్వచ్చు కదా. సో గ్రే హెయిర్ కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకేనా? నేను చెప్పే టిప్స్ అన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వస్తువులతోనే చెప్తూ ఉంటాను కదా. సో అలాగే ఈ రోజు కూడా వైట్ హెయిర్ కంట్రోల్ అవ్వడానికి ఎటువంటి ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. వెరీ సింపుల్ అండి. ఎవ్రీ టైం నేను చెప్పేది ఏంటంటే అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను. తక్కువ టైంలో అయిపోయి చెప్తూ ఉంటాను కదా, ఎక్కువ రిజల్ట్ వచ్చి చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనె అది ఆల్మోస్ట్ అందరింట్లో ఉంటుంది కదా. ఈ కొబ్బరి నూనె తీసుకోండి 250 ml. ఓకే, ఇది స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి. కొబ్బరి నూనె ఎప్పుడు కొంచెం థిక్గా ఉండే బౌల్లో మాత్రమే వేడి చేసుకోండి. పల్చగా స్టీల్ వాటిలో మాత్రం వేడి చేసుకోవద్దు, పొంగిపోతుంది అనమాట. ఓకేనా? సో థిక్గా ఉండే బౌల్లో కొబ్బరి నూనెని వేడి చేసుకోండి. ఓకే, అది బాయిల్ అవుతున్నప్పుడు అందులో ఒక 10 మనకి మందార పువ్వులు, ఒక 20 మందార ఆకులు, ఇంకొకటి ఏంటి అంటే మెంతులు ఉంటాయి కదా, మెంతులు బాగా రోస్ట్ చేసేసేయండి. బ్లాకిష్ కలర్ వచ్చేలా రోస్ట్ చేసి ఆ మెంతులు కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్. ఓకే, అలానే మనకి భృంగరాజ్ అంటే గుంట కలవరాకు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. ఈ గుంట కలవరాకు కూడా తెచ్చుకోండి. పచ్చిది ఒక బౌల్ అవ్వాలన్నమాట మనకి. ఓకే, ఈ పచ్చిది వేసుకోండి. పచ్చిది కానీ గుంట కలవరాకు దొరకకపోతే మార్కెట్లో భృంగరాజ్ అనే పౌడర్ ఉంటుంది. ఈ భృంగరాజ్ అనే పౌడర్ ఒక హాఫ్ బౌల్ వేసుకోండి. ఓకే, ఇవన్నీ కలిపి చక్కగా మనకి స్టవ్ మీద మరిగించండి కొబ్బరి నూనెలో వేసి. ఎంతసేపు మనకి వేసిన మందార పువ్వు, మందార ఆకులు ఇవన్నీ కూడా బ్లాకిష్ కలర్ అయిపోతాయి అన్నమాట. అంతవరకు అంటే అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ పడుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇవన్నీ ఫిల్టర్ చేసేసుకోండి. బ్లాకిష్ కలర్ ఆయిల్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ ఆయిల్ కానీ మనం హెయిర్కి అప్లై చేసుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. గ్రే హెయిర్ మనుషులకి ఎలాగా వస్తుంది, కాకపోతే కొంచెం ఎర్లీగా రాకుండా ఉంటుంది అన్నమాట. చిన్న పిల్లలకి అనేది కంపల్సరీ యూజ్ చేయండి. ఓకేనా? సో ప్రతిరోజు వాడిన ఉపయోగమే. చాలా మందికి డౌట్ రావచ్చు, మనం ఈ ఆయిల్ అప్లై చేసిన వెంటనే హెయిర్ వాష్ చేసుకోవాలని డౌట్ రావచ్చు. అవసరం లేదండి, హెయిర్ వాష్ ఏం చేసుకోక్కర్లేదు. ఇందులో యూజ్ చేసేది మనం ఫిల్టర్ చేసేసాం. ఆ సెడిమెంటేషన్ మన హెయిర్కి అంటుకోదు కదా. సో ఇందులో యూజ్ చేసే మందార పువ్వులు, మందార ఆకులు, మెంతులు ఇవన్నీ కూడా మనకి సెడిమెంటేషన్ ముద్దంతా కిందకు వచ్చేసింది కాబట్టి పైనుండే ఆయిలే అప్లై చేస్తున్నాము. దట్టు అది కూడా కొబ్బరి నూనె కాబట్టి మీరు హెయిర్ వాష్ అయితే వెంటనే చేయక్కర్లేదు. డైలీ అప్లై చేసుకునే పర్వాలేదు. కొంతమందికి హెయిర్ వాష్ చేసుకునే ముందరే ఆయిల్ అప్లై చేసుకునే అలవాటు ఉంటుంది కదా. అలాంటప్పుడు అయితే మీరు ముందు రోజు నైట్ అంతా మీరు అప్లై చేసుకుని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు షాంపూతో. ఓకేనా? ఈ విధంగా రిపీటెడ్గా మీరు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ ఈ ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అనేది ఎక్కువగా మన డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది కూడా మనకి గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. ఏదైనా ఎక్స్టర్నల్తో పాటు ఇంటేక్ కూడా సపోర్ట్ ఉంటేనే 100% రిజల్ట్ ఉంటుంది అన్నమాట. నేను చెప్పే టిప్స్ అన్ని లేడీస్కి, జెంట్స్కి కూడా ఉపయోగపడతాయండి. ఓన్లీ ఫర్ లేడీస్కే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను పార్లర్ రన్ చేస్తూ 22 ఇయర్స్ అయిందన్నమాట. నేను ఛానల్స్లో అంటే ఈటీవీలో చేస్తూ కూడా 20 ఇయర్స్, అలాగే సుమన్ ఛానల్లో చేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా రకరకాల డౌట్స్తో వస్తూ ఉంటారు. చాలామంది వస్తూ ఉంటారు నా దగ్గరికి. వాళ్ళ డౌట్స్ కూడా, వాళ్ళ క్వశ్చన్ రూపంలో వేసే డౌట్స్ కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తాను. మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో పెట్టండి, దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. చెప్పే టిప్స్ అన్ని లేడీస్కి, జెంట్స్కి కూడా ఉపయోగపడతాయండి. ఓన్లీ ఫర్ లేడీస్కే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను.